ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక్క గ్లోబరీనా అనే సంస్థను పెట్టుకొని ఈ ఇంటర్మీడియట్ లో మొత్తంగా కూడా పరీక్షల అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన దాకా సాఫ్ట్వేర్ పనంతా వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నం చేసింది. ఈ కంపెనీకి అర్హత లేదు, అనుభవము లేదు, కావలసిన సామాగ్రి లేదు. అట్లాంటి కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పినప్పుడు జరిగే పరిణామం ఏంటిదో మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మార్కుల వాళ్ళ అడ్మిషన్స్ ఎంట్రీ దగ్గర నుంచి, పరీక్ష ఫీజుల దగ్గర నుంచి ఇవాళ రిజల్ట్స్ ఎంట్రీ దాకా అడుగడుగునా తప్పులు జరిగినాయి. ఈ తప్పుల విషయము లెక్చరర్లు, ప్రిన్సిపాల్లు ప్రభుత్వం దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ చర్యలు తీసుకోలేదు. తప్పకుండా ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అదేవిధంగా తమ దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఉదాసీన వైఖరితో వ్యవహరించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ కలిసి సమస్యను మరింత గందరగోళానికి దారితీసినాయి. ఇవాళ జరిగిన ఈ పరిణామాలనేవి ఉద్దేశపూర్వకంగా గ్లోబల్ ఎరీనా అనే సంస్థను కాపాడేటువంటి ప్రయత్నంలో జరిగినవి తప్ప ఇంకొకటి కాదు. ఒక సంస్థ ప్రయోజనాలకు లక్షల మంది విద్యార్థులను తాకట్టు పెట్టడం చాలా అన్యాయం. దానిపై కఠినంగా చర్యలు ఉండాలి. మా డిమాండ్లను గవర్నర్ గారు